చూసారు కదండీ ఫ్రెండ్స్, టమాటా రసం చింతపండు లేకుండా రెడీ అయిపోయింది. అందులో ఆవాలు, జీలకర్ర, నూనె, కరివేపాకు, 3 టమాటా తీసుకున్నాను నేను. కొంచెం పసుపు, ఇంకా రసం పౌడర్. రసం పౌడర్ బయటైనా కొనుక్కుందైనా తీసుకోవచ్చండి. లేదంటే ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇది టమాటా రసం వితౌట్ చింతపండు అన్నమాట. సో, ఇప్పుడు టమాటా ఏవైతే మనం తీసుకున్నాం కదా! వాటిని ఇలా హాఫ్‌గా కట్ చేసుకొని వేసుకుందాం స్టవ్‌లో. అందులోనే హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని బాగా బాయిల్ చేసుకుందామండి. టమాటా మగ్గేంత వరకు బాయిల్ అవ్వాలి. ఇప్పుడు అందులో మనం పసుపు కూడా వేసుకుందామండి అదే టమాటాలో. ఇలా బాగా నలుపుతున్నాను. కాకపోతే చల్లార్చిన టమాటాలండి వేడి మీద కాదు చెయ్యి కాలుతుంది. సో, వాటిని బాగా టమాటా జ్యూస్‌లాగా బాగా పిండుతున్నాను నేను టమాటా అన్నిటిని. టమాటా కింద ఉండే వాటర్ కూడా అలాగే ఉన్నాయన్నమాట. చూసారా ఇలా బాగా దాన్ని బాగా పిండేసాను టమాటా అన్నిటిని. ఇప్పుడు మళ్ళీ అదే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి కొంచెము. ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను నేను. ఆయిల్ వేడవ్వనిద్దామండి. ఆయిల్ వేడైన తర్వాత పోపేసుకోవాలి మనము టేస్టొస్తుంది. చూసారా ఇప్పుడు ఆయిల్ వేడయిందండి. అందులో నేను ఒక చిన్న హాఫ్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి వేశాను. ఎండుమిర్చి కావాలంటే ఆప్షన్ అనమాట. కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. అందులోనే కొంచెం కొత్తిమీర ఇంకా పుదీనా వేసుకుందాం. కరివేపాకు వేసుకోవాలండి అలాగే. సో, అది బాగా మగ్గనిద్దామండి వాటిని. జస్ట్ ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకుందాము. ఇప్పుడు అందులో నేను టమాటా రసం ఏదైతే పెట్టుకున్నాను కదా! చింతపండు కాదు. టమాటాతో వేసిన రసం ఏదైతే పిండి పెట్టుకున్నాం కదా! వాటిని బాగా వేసి కలుపుకుందామండి. ఇప్పుడు అందులో ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇంకా అలాగే రసం పౌడర్ వేసుకుందామండి. 3 స్పూన్ల రసం పౌడర్ వేసుకున్నాను. ఇది రసం పౌడర్ ఇన్‌స్టంట్‌గా బయట దొరుకుతుంది కదా! అది వాడొచ్చు మనము. సో, దీన్ని బాగా మగ్గనిద్దామండి. జస్ట్ కొంచెం తెల్లేంత వరకు పెడతాము. చూసారా బాగా తెల్లిపోయిందండి. దీన్ని ఇప్పుడు మనం ఆఫ్ చేసేసుకుందాము. సో, టమాటా రసం వితౌట్ టామరిన్ రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక బౌల్‌లోకి తీసేసుకుందాం.